మూడవ టెక్ న్యూస్కి స్వాగతం. ఇవాళ డేట్ వచ్చేసి మే 24, 2024. టైం అయితే 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి మోటరోలా నుంచి. మోటరోలా అంటే మనకి తెలిసిన కంపెనీయే. మనకి మంచి మంచి ఫోన్స్ అయితే తీసుకుని వస్తుంది మనకి మోటరోలా. ఈ మధ్య అయితే మంచి మంచి ఫోన్స్ అయితే మనకి తీసుకొచ్చింది మనకి మోటరోలా నుంచి. మొన్నే IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి మంచి బడ్జెట్ ఫోన్ అయితే తీసుకొచ్చింది 22,000 23,000 లోపల మనకి. అలాగే మోటరోలా కొత్త ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ఇది మోటరోలా G85 5G మొబైల్ అయితే తీసుకురాబోతుంది మనకి. ఈ మొబైల్ డిజైన్ అయితే లీక్స్ వచ్చే ఫ్రంట్ 15 MP మెయిన్ కెమెరా వస్తుందంట. దీనికి కలర్ కూడా అనౌన్స్ చేశారు. దీనికి ఒక బ్లూ కలర్ అనేది అనౌన్స్ అయితే చేశారు. దీనికి స్నాప్డ్రాగన్ 4 Gen ప్రాసెసర్తో అయితే ఇది లాంచ్ అవ్వబోతుంది. ఈ ఇయర్ లాస్ట్ ఎండింగ్ లోపల ఈ మొబైల్ అయితే మనం మార్కెట్లో చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి పోకో నుంచి పోకో X6 5G. మనకి ఈ మొబైల్ అయితే మనకి త్వరలో లాంచ్ అయిపోతున్నారు. దీని ప్రాసెసర్ అయితే బయటపడింది, లీక్స్ అయితే మనకు వచ్చినాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. నెక్స్ట్ టైం వచ్చేసి మనకి పోకో ప్యాడ్లో వచ్చేసి మనకి 7 Gen 2 ప్రాసెసర్తో అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. వీళ్ళు డేట్స్ అయితే ఇంకేమీ అనౌన్స్ చేయలేదు మనకి. వీళ్ళు పవర్ బ్యాంక్స్, ఇయర్ బడ్స్ కూడా త్వరలో మనకి మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి యూట్యూబ్ మ్యూజిక్ నుంచి. యూట్యూబ్ మ్యూజిక్లో మనకి AI స్పీచెస్ అయితే యాడ్ చేశారు. అసిస్టెంట్ జెమినై, మనకి జెమినై వచ్చింది కదా మొన్నే కొత్తగా గూగుల్ వాళ్ళది. దీంట్లో అయితే యాడ్ చేశారు వీళ్ళు. అప్డేట్ అయితే వరల్డ్ మొత్తం మనకి అయితే ఈ అప్డేట్ అనేది లాస్ట్ వీకే వచ్చింది. దీని మీద టెస్ట్లు కూడా చేశారు. బాగానే అయితే వర్క్ అయితే అవుతుంది. నేను కూడా యూస్ చేశాను, నాకైతే వర్క్ అయితే అవుతుంది. దీంట్లో మనకి అసిస్టెంట్ని కూడా యాడ్ చేశారు. అసిస్టెంట్ మనకి AI సహాయంతో మనకి అసిస్టెంట్ కూడా వర్క్ అవుతుంది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో నుంచి. పోకో ట్యాబ్ అయితే లాంచ్ చేయబోతుంది మనకి. ఇది నిన్న చైనాలో లాంచ్ అయితే అయింది 23ని. పోకో ట్యాబ్ వచ్చేసి మనకి 10,000 mAh బ్యాటరీ, 12.1 ఇంచ్ 2.5K LCD డిస్ప్లేతో అయితే ఈ ట్యాబ్ అనేది మనకి రాబోతుంది. చైనాలో దీన్ని ప్రైస్ $327 అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 27,400 రూపీస్ అయితే ఈ ట్యాబ్ కాస్ట్ ఉండబోతుంది. ఇది 33 watts పవర్ ఛార్జింగ్ అయితే ఇచ్చేది. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ 8 MP కెమెరాస్ అయితే ఉన్నాయి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ నుంచి. శాంసంగ్ గ్యాలక్సీ S25 Ultra, S26 మనకి రెండు మొబైల్స్ ప్రాసెసర్స్ అయితే బయటకు వచ్చి లీక్ అయ్యాయి. దీని ప్రాసెసర్స్ వచ్చి S25 Ultra, S25 Ultra Plus వచ్చేసి Exynos 2500 చిప్స్తో వస్తుంది. అలాగే శాంసంగ్ గ్యాలక్సీ S26 Ultra వచ్చేసి స్నాప్డ్రాగన్ 2600 చిప్స్తో అయితే వస్తుంది. ఇవి వెరీ పవర్ఫుల్గా వర్క్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. అలాగే S25 Ultraలో వచ్చేసి బ్యాటరీ ఇంప్రూవ్ అయితే చేయబోతున్నట్టు రూమర్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ బడ్స్ 3. ఇవి ప్రతి ఇయర్ వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు ఫోల్డబుల్ ఫోన్తో పాటు. ఈ బడ్స్ 3 అనేవి మనకి జూలైలో లాంచ్ అవబోతున్నాయి. 500 mAh బ్యాటరీతో వీలైతే ఈ బడ్స్ని తీసుకురాబోతున్నారు. ఈ బడ్స్ ఎలా ఉంటాయంటే మనకి డబ్బా ఉంటుంది కదా చూసారా, డబ్బాలో పెట్టి మనం ఈ బడ్స్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి 500 mAh బ్యాటరీతో వీటిని తీసుకురాబోతున్నారు. బడ్స్ 2 Pro కూడా ముందు ఇయర్ లాంచ్ చేసినప్పుడు అయితే బాగానే ఉన్నాయి, బిఫోర్ ఇయర్. ఎందుకంటే నేను అవి యూస్ చేశాను. క్వాలిటీలో కానీ, బేస్ క్వాలిటీ కానీ, వాయిస్ క్వాలిటీ కానీ ఎటువంటి తేడా అయితే లేదు, అంతా క్లియర్గా ఉంది. చూద్దాం మరి వీళ్ళు వీటి ప్రైజ్ అయితే ఎంత పెడతారు. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మళ్ళీ మండే వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.